స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇన్పుట్ చేయాలో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేశాను. ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు యూజర్ ఐడి స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దానిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. అంటే ఇది హెచ్ఎం లాగిన్ లో జరుగుతుంది. ఇవన్నీ కూడా డైస్ కోడ్ లాగిన్ లో జరుగుతాయి ఇవన్నీ కూడా. సో డైస్ కోడ్ లాగిన్ లో ఖచ్చితంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఏదైనా ఒక డైలాగ్ మార్క్స్ ఉంటే దీన్ని ఓకే చేసేయండి. నెక్స్ట్ ఇందులో మనకు ఈ వెల్కమ్ లో మనకు కనిపిస్తున్నటువంటి ఇందులో ఏంటి ఎస్ఎంసి రిజిస్ట్రేషన్ మనకు కనిపిస్తుంది. దానిపైన మనం ఖచ్చితంగా క్లిక్ చేయవలసి ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ వచ్చి ఎస్ఎంసి చైర్మన్ మనకు కనిపిస్తున్నారు. సో ఎస్ఎంసి చైర్మన్ దాన్ని క్లిక్ చేస్తే అతని యొక్క డీటెయిల్స్ అనేవి అన్ని కూడా మనం 1-to-1 యాజ్ ఇట్ ఈస్ గా ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేయండి. క్లాస్ కానీ చైల్డ్ నేమ్ కానీ రిలేషన్ విత్ చైల్డ్ కేటగిరీ. సో ఇక్కడ చైల్డ్ నేమ్ కొట్టిన వెంటనే క్లాస్ కొట్టిన వెంటనే క్లాస్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మనకు కనిపిస్తారు. ఆ చైల్డ్ నేమ్ను చూస్ చేసేయండి. అలాగే ఈ సెలెక్ట్ ఐటమ్ దగ్గర 1,20,000 ఇన్కమ్ బీసీ కాబట్టి అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. సబ్మిట్ అయిపోతుంది. తర్వాత 1 by 1 ఇలాగ ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ కూడా మనం వైస్ చైర్మన్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఎలక్టెడ్ మెంబర్స్ లో ఆ పక్క ఉన్నటువంటి ప్లస్ బటన్ ఏదైతే ఉందో ఈ ప్లస్ బటన్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఎస్ఎంసి మెంబర్స్ అనేవి 1 by 1 మనకు ఒక్కొక్కటి ఎంటర్ చేయాలి. సో అక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ నేను తీసుకున్నాను, ఒక నేమ్ ఎంటర్ చేశాను. మేల్ ఆర్ ఫీమేల్ అడుగుతుంది, జెండర్ ఎంటర్ చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ను ఆ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత కింద ఉన్నటువంటి కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీ పైన క్లిక్ చేస్తే ఏ కేటగిరీ చెంది ఉన్నారో దానిని సెలెక్ట్ చేసేయండి. తర్వాత క్లాస్ సెలెక్ట్ చేయండి. అంటే ఆ పేరెంట్ ఆ తాలూకా పిల్లలు అనేది ఏ తరగతిలో ఉన్నారు అని క్లాస్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు కనిపిస్తారు. ఆ నేమ్ కూడా చూస్ చేసేయండి. సో చైల్డ్ నేమ్ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసిన వెంటనే చైల్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిలేషన్ విత్ చైల్డ్ అది ఎంటర్ చేసేయండి. కేటగిరీ వచ్చేసరికి చూసారు ఇక్కడ కేటగిరీస్ లో హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్, అలాగే డిజేబుల్డ్ చైల్డ్, తర్వాత ఇన్కమ్ నాట్ ఎక్సైడింగ్ 1,20,000, ఇన్కమ్ నాట్ ఎక్సైడింగ్ 1,44,000. ఈ 1,44,000 అర్బన్ ఏరియా, 1,20,000 రూరల్ ఏరియా కాబట్టి వేకర్ సెక్షన్ కిందకి వస్తారు. సో దాన్ని ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేశాను. సో ఆ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసేయండి. తర్వాత అడ్రస్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ బటన్ టచ్ చేసేయండి. సో నెక్స్ట్ మరలా మెంబర్ ఇంకోటి ఎంటర్ చేయాలి అంటే మాత్రం మరలా ప్లస్ బటన్ చేసి ఆ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత నేను ఎక్స్ అఫీషియో ఎంటర్ చేస్తున్నాను. ఎక్స్ అఫీషియోలో మనం అక్కడ డిజిగ్నేషన్ పైన టచ్ చేసిన వెంటనే మనకు కనిపిస్తున్న హెడ్ మాస్టర్, ప్రపోజ్డ్ బై ఎంఈఓ టీచర్, కార్పొరేటర్, అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమాఖ్య, కౌన్సిలర్, వార్డు మెంబర్ ఏదైతే దానిని మన యొక్క ఎక్స్ ఆఫీస్ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ అందరి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. హెడ్ మాస్టర్ అయితే ఇక్కడ అవడం లేదు, కానీ ఏఎన్ఎం తీసుకున్నాను నేనైతే. ఏఎన్ఎం ఇక్కడ ఎక్స్ ఆఫీసులు ఎంటర్ చేస్తున్నాను. ఏఎన్ఎం అలాగే నేమ్ ఎంటర్ చేయండి, జెండర్, మొబైల్ నంబర్, అడ్రస్. సో ఈ విధంగా 1 by 1 ఎంతమంది అయితే మనకు ఎక్స్ ఆఫీస్ సభ్యులుగా ఉన్నారో వారిని యొక్క డీటెయిల్స్ అనేవి నేమ్, జెండర్, మొబైల్ నంబర్, అడ్రస్ ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తున్నానండి. లాస్ట్ కింద ఉన్నటువంటి కోఆప్టెడ్ మెంబర్స్ ప్లస్ పైన ఇలా మనం టచ్ చేసినట్లయితే కోఆప్టెడ్ మెంబర్స్ మనకు ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని ఎక్కువ డీటెయిల్స్ అనేవి ఆ డిజిగ్నేషన్, నేమ్, జెండర్, మొబైల్ నంబర్, కమ్యూనిటీ, ఆక్యుపేషన్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ పైన మనం ఖచ్చితంగా సబ్మిట్ చేస్తూ ఉంటే చాలు మనకు సబ్మిట్ అయిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. ఇలా ప్రతి ఒక్కది కూడా మనం మెంబర్స్ కానీ చైర్మన్, వైస్ చైర్మన్, నెక్స్ట్ ఎలక్టెడ్ మెంబర్స్, ఎక్స్ఎఫ్ఐ మెంబర్స్, కోఆపరేటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.